నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఇంకా 3 డేస్లో మొదలవబోతుంది. సో మరి ఫినాలే కోసం ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రణరంగం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఆ రణరంగం కామనర్స్ వచ్చారు, తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. సో ఎంతమంది వచ్చినా కానీ అంటే కాంటెంట్ ఏదో మిస్ అవుతుంది, ఏదో కావాల్సింది దొరకట్లేదు ఆడియన్స్కి అని కొంత ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా అది కొన్ని వీక్స్ బాగున్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కొంతమంది సడన్ ఎలిమినేషన్, కొంతమంది అయేషా హెల్త్ బాగాలేదని బయటికి రావడం. సో ఇట్లా రాము బయటకు వచ్చేయడం, కావాలని నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి. సో ఇట్లా బయటకు వచ్చేసారు. ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గింది కొంచెం. సో కానీ గ్రాండ్ ఫినాలే వరకు వచ్చే వరకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు. ఎందుకంటే బయట ఓటింగ్ కూడా అట్లానే పోర్ట్రే అవుతుంది. బయట ఓటింగ్ని నమ్మి ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు, వీళ్ళిద్దరిలోనే విన్నరు ఉంటారు, కళ్యాణ్ తనూజ అని. అంటే ఫస్ట్ నుంచి తనూజనే, తర్వాత కళ్యాణ్. సో కళ్యాణ్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. కళ్యాణ్ ఓటింగ్ పెరగడానికి రీజన్ రకరకాలుగా, అంటే వాళ్ళు డిఫరెంట్ ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు, బాగా ప్రమోట్ చేస్తున్నారు. కోర్స్ ప్రమోట్ చేస్తున్నప్పటికీ కూడా ఓటింగ్ పడాలి అంటే పిఆర్ టీంతో పాటు తన గేమ్ కూడా అక్కడ బాగుండాలి. సో ఎందుకంటే తనకంటే బాగా ఆడేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నిన్న జరిగిన టాస్కుల్లో డెమాన్ పవన్ అసలు ఎట్లా ఆడుతున్నాడు, అసలు నిజంగా డెమాన్లా ఆడుతున్నాడు. ఒక్క టాస్క్ కూడా ఎవరిని గెలవనివ్వకుండా తన గేమ్ ఆడడం చాలా బాగా నచ్చింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా డెమాన్ మొత్తం ట్రీట్స్ అన్నీ మీకేనా అని చెప్పేసి బిగ్ బాస్ కూడా షాక్ అయ్యేలాగా తన గేమ్స్, తన పర్ఫార్మెన్స్ అట్లా ఉంది. ప్రతి టాస్క్లోనూ విన్నర్ అవుతున్నాడు ఈజీగా, చాలా ఈజీగా. సో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెఫినెట్గా తన ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. ఇటు రీతు రీతు కూడా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు బయట. రాము రాథోడ్ వీళ్ళిద్దరూ కలిసి, ఆ శ్రీనివాస్ సాయి, వీళ్ళు ముగ్గురు కూడా డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు బయట ఓట్ చేయమని చెప్పేసి. సో డెమాన్ పవన్ది ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. తన టాస్క్లు ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఫస్ట్ నుంచి బాగా ఆడతాడు, ఇప్పుడు ఇంకొంచెం టఫ్ టాస్క్లు ఇస్తాడు కాబట్టి బిగ్ బాస్ ఆ టాస్క్లో చాలా ఈజీగా తను గెలవగలుగుతున్నాడు. తన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా రీతు వెళ్ళిపోయిన తర్వాత తన గేమ్లో ఒక చిన్న చేంజ్ వచ్చింది. తను చాలా కామెడీ చేయడం, చాలా సరదాగా ఉండడం, ప్రతిదీ లైట్ తీసుకోవడం, ప్రతి వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడడం అనేది బాగా నచ్చుతుంది. ఈవెన్ నిన్న ఒక్కడే కూర్చుని బిగ్ బాస్ జర్నీ గురించి, బిగ్ బాస్ గురించి తను మాట్లాడింది. అండ్ ఇంకా హౌస్మేట్స్తో కూర్చుని తను షేర్ చేసుకున్నది, తన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చాడు ఏంటి అనేది. తర్వాత వాళ్ళ బ్రదర్ వీడియో ఒకటి బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళ బ్రదర్ మాట్లాడారు వాళ్ళ రిలేషన్ గురించి. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో వాళ్ళ బాండింగు. సో ఓకే. సో మొత్తానికి ఇప్పుడు నిన్న ఎపిసోడ్ చూసుకున్నా, ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నా ఏముంది ఇంకా. సో టాప్ 5కి వచ్చారు. ఇంకా నెక్స్ట్ వీకు ఎలిమినేషన్ అంటూ ఏమి ఉండదు. సో నెక్స్ట్ వీక్ టాప్ 5 నుంచి మెల్లిగా ఒకళ్ళు బయటకు వస్తారు. తర్వాత ఇద్దరు మిగులుతారు, ముగ్గురు మిగులుతారు. ముగ్గురులో ఒకళ్ళకి సూట్ కేసు, తర్వాత ఇద్దరిలో ఒకళ్ళు రన్నరు, ఒకళ్ళు విన్నరు, ఇట్లా డిసైడ్ చేస్తారు. సో కానీ ఇప్పుడు ఈ 4-5 డేస్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు అనేది ఆడియన్స్ చూస్తారు. విన్నర్గా ఎవరు ఉండాలనేది ఓట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు అంత ఇష్టంగా. కానీ ఇప్పుడు కొంచెం సరదాగా అందరూ కలిసిపోయి ఆడుతున్నారు. అండ్ ఇంకా కళ్యాణ్ కూడా ఇప్పుడు కొంచెం ఆడడానికి స్పేస్ దొరికింది. లాస్ట్ 2 వీక్స్ తనకి స్పేస్ లేదు, ఓటింగ్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్కి స్కోప్ లేదు. ఇప్పుడు తనకి ఓటింగ్ బాగా పడుతుంది. ఈవెన్ భరణి గారి ఓటు తనూజాకి పడుతుంది అనుకున్నప్పటికీ కూడా ఆయన ఓటు కూడా ఇటువైపే పడుతుంది అంటున్నారు. దానికి కూడా సమ్ క్యాలిక్యులేషన్స్ కొంతమంది మన రివ్యూవర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది బయట ఆడియన్స్ కూడా కామెంట్ చేసేది కూడా అదే. సో కళ్యాణ్ అంటే ఇంకొక విషయం, తను కళ్యాణ్కి ఓటింగ్ పడ్డానికి భరణి ఇప్పుడు ఎవరిని మీరు డిసైడ్ చేస్తారు విన్నర్గా అంటే కళ్యాణ్ అని చెప్పి బజ్లో చెప్పడం, ఇది కూడా సో తను గెలవాలని భరణి అనుకుంటున్నారు అనేది కూడా అందరూ అనుకుని ఓటు అటువైపుగా మళ్ళింది అనేది కొంతమంది ఆలోచన. సో నిన్న ఇంకా తనుజ ఒక టాస్క్లో విన్ అయినప్పుడు తనకి స్టార్ పెట్టడానికి ఇక్కడ సంజనా గారి గురించి మాట్లాడాలి. ఆవిడ నిజంగా
చాలా మెచ్యూర్డ్‌గా చాలా అంటే ఎవ్వరి గురించి ఎటువంటిది కూడా మనసులో పెట్టుకోకుండా, ఎటువంటి నెగటివిటీ లేకుండా అందరితో కలిసిపోయి, అందరితో బాగా మాట్లాడుతూ ఈవెన్ ఇమాన్యుయల్ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని తన కాళ్ళు నొక్కుతూ ఉన్న వీడియో నిన్ను చూసినప్పుడు ఆ ఎపిసోడ్‌లో అరే! ఎంత చక్కగా ఉన్నారసలు. ఎటువంటి ఫీలింగ్స్ ఏం లేకుండా, ఎటువంటి ఇది మనసులో పెట్టుకోకుండా, గేమ్‌ని గేమ్‌లాగా చూసి ఎప్పటిదప్పుడు మర్చిపోయి ఎంత బావున్నారు సంజన గారు అనిపించింది. తర్వాత తనూజ విన్నర్ అయినప్పుడు డెమోన్ పవన్ స్టార్ పెట్టడానికి వెళ్ళినప్పుడు తను టీ షర్ట్‌లో ఉన్నారు. వెంటనే సంజన వెళ్ళి స్టార్ నేను పెడతానని చెప్పేసి తను తీసుకొని తను పెట్టారు. నిజంగా బా అనిపించారు అక్కడ. ప్రతీదీ గూడా పెద్దగా అంటే సీరియస్‌గా తీసుకోవట్లేదు. టాస్క్‌లో ఓడిపోతున్నారు. సీరియస్‌గా తీసుకోవట్లేదు, ఫీల్ అవ్వట్లేదు. కామెడీగా నవ్వుతున్నారు. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు గేమ్. సో, ఇంకా అయిపోయింది ఇంకా విన్ అయితే అవుతాం లేదంటే లేదు అని లైట్ తీసుకున్నారు. అంటే లైట్ తీసుకోలేదు. తన ఎఫర్ట్ అంతా పెడుతున్నారు. కాకపోతే కొంచెం వాళ్ళు ఫిజికల్‌గా ఫిట్ ఉన్నారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా వాళ్ళతో ఇప్పుడు జరిగిన టాస్క్‌లో కొంచెం కష్టంగానే ఆడాల్సొచ్చింది. ఈవెన్ తన లెగ్ కూడా బాలేదు. సో, అందరూ కూడా చాలా సరదాగానే గడుపుతున్నారు. సో, కానీ ఈరోజు జరగబోతున్న దాంట్లో కొంచెం మళ్ళీ చిన్న టార్గెట్ చేయడం జరిగిందన్నట్టు తెలుస్తుంది. ఆఫ్‌కోర్స్ తనూజ ఫస్ట్ నుంచి ఇప్పటికి అలాగే ఉన్నారు. ఏదైనా అంటే తనూజ ఒక చిన్న పాయింట్ వస్తే ఆ పాయింట్ పట్టుకుని ఎక్కువగా మాట్లాడి, దానికోసం ఎక్కువగా లాగ్ చేసి, వాదించడం అనేది నచ్చట్లేదు. తను మాట్లాడుతుంటే ఆడియన్స్ కూడా కొంచెం చూడాలనిపించట్లేదు. ఎందుకు ఈ చిన్నదాన్ని అంత పెద్దది చేయడం? ఎవరు అంతగా చేయట్లేదు గదా! తను మాత్రమే ఎందుకు ఇలాగా అనేది. ఇప్పుడు మరి తనతో కంపేర్ చేసుకుంటే డెమోన్ పవన్ టాస్క్‌లు బా ఆడుతున్నాడు. చక్కగా ఇప్పుడు టాప్ 5లో ఉన్నాడు. వాళ్ళలో ఇప్పుడు కళ్యాణ్ తర్వాత తనూజనే ఎందుకు? డెమోన్ పవన్ ఎందుకు లేడు? తను ఫిజికల్‌గా ఫిట్ ఉండి గేమ్స్ అన్నీ బా ఆడుతూ, తనకి మంచి ఓటింగ్ ఉండి టాప్ 5లో ఉన్నప్పుడు, తనిప్పుడు సెకండ్ ప్లేస్‌కి ఎందుకు రాకూడదు? వచ్చే ఛాన్సెస్ ఎందుకు లేవు? బయట కూడా ఇప్పుడు రీతు కూడా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎందుకు రాడు? ఇమాన్యుయల్ కూడా ఆల్ రౌండర్. ఇప్పుడు ఈరోజు జరిగిన ఎపిసోడ్స్‌కి సంబంధించి ప్రోమోలు చూస్తే తన కామెడీ స్టిల్ తన మైండ్‌లో ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత ఎమోషన్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఏదో జాతకం చెప్తూ డెమోన్ పవన్ అసలు "ఏయ్! నీ చేతిలో గీతలు ఏం చేసావు? ఈ 14 వారాలు ఏంటి గీతలు పోయినాయి" అని చెప్పి కామెడీ. ఇంకా తనూజకి కళ్యాణ్ రేఖంట. అసలు ఆ స్పాంటేనియస్‌గా ఎంత నిజంగా చాలా బాగా అనిపించింది. ఈవెన్ సంజన గారి సిస్టర్ వీడియో ఒకటి లోపల ప్లే చేసినట్టున్నారు ఈరోజు. ఆవిడ సిస్టర్ అందరికీ తెలుసు నిక్కీ గల్రాని, ఆది పినిశెట్టి వైఫ్. మనం రీసెంట్‌గా 'అఖండ 2లో చూసాం. 'అఖండ 2లో ఈవెన్ బర్నీ గారు కూడా ఉన్నారనుకోండి. సో, తన వీడియో కూడా వచ్చింది. మీ అమ్మతో గొడవ పెట్టుకోకు అని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తను మాట్లాడిన వీడియో కూడా ప్లే చేశారు. సో, అది కూడా చాలా బా అనిపించింది. సో, మరి ఈ వీక్ ఇంకా వీళ్ళ టాస్క్‌లు, వీళ్ళ పెర్ఫార్మన్సు చూసి ఓటింగ్ చేంజ్ అవుతుందని అనుకుంటున్నారా? లేదు ఇంకా ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టే ఎవరైతే లేదంటే వీళ్ళ ముద్దు బిడ్డ, లేదు అంటే తనకే సపోర్ట్ చేస్తున్నారు. సో, లేదు వీళ్ళని కావాలని ఉంచారు, వీళ్ళని విన్నర్ చేద్దామని ఫిక్స్ చేశారు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ ఒపీనియన్ చేంజ్ అవుతుందా? వీళ్ళ టాస్క్‌లు బట్టి బయట ఓటింగ్ చేంజ్ అవుతుందా? విన్నర్‌గా కళ్యాణ్ అని ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది ఈసారి. సో, తనూజ ఓటింగ్ కూడా బావుంది. సో, వాళ్ళిద్దరికీ 1, 2% అట్లా డిఫరెన్స్‌లో నడుస్తుంది. కానీ వీళ్ళిద్దరే ఎందుకు ఆల్ రౌండర్‌గా ఉన్న ఇమాన్యుయల్ ఎందుకు విన్నర్ రేస్‌లోకి రాలేకపోతున్నారు? ఇమాన్యుయల్ పేరు ఎందుకు వినిపించట్లేదు విన్నర్‌గా? ఈవెన్ డెమాన్ పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇప్పుడు ఫిజికల్ టాస్క్‌లు అంత బాగా ఆడుతూ ఒక్క టాస్క్ కూడా వాళ్ళని గెలవనివ్వకుండా అన్ని ట్రీట్లు తనే తీసుకున్నాడు. ఈవెన్ తను కాకపోతే ప్లేయర్ ఆఫ్ ది డేని సాక్రిఫైస్ చేస్తాను తప్ప నేను గేమ్ అయితే ఆడతాను, విన్ అవుతాను నేను అని చెప్పేసి అన్ని గేమ్‌లు ఆడుతున్నాడు. ప్రతి గేము సరదాగా చాలా ఈజీగా ఆడేసి విన్ అవుతున్నాడు. మరి డెమాన్ పవన్‌కి ఎందుకు అంత ఛాన్స్ రావట్లేదు? సో, అంటే ఎంత బాగా ఆడినా గానీ బయట పీఆర్ ప్రమోట్ చేయాలా? పీఆర్ ఓటింగ్ పడాలా? లేదంటే ఒరిజినల్‌గా ఆడియన్స్ ఓటు పడాలా? ఒరిజినల్‌గా ఆడియన్స్ ఓటు పడాలి అంటే యాక్చువల్‌గా ఇప్పుడు కామనర్స్‌గా వచ్చినోళ్ళు వాళ్ళు ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉండదు. వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేదంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లోనో ఉన్న సబ్‌స్క్రైబర్సో లేదంటే వాళ్ళ ఫాలోవర్సో వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. కానీ ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' చూడడం వల్ల చూసే వాళ్ళకి కొంతమందికి ఓకే. ఈ అబ్బాయి ఎవరో ఆడుతున్నాడు అనిపిస్తది.
కానీ ఆల్రెడీ సీరియల్స్‌లోను, మూవీస్‌లోను చేసిన వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. వాళ్ళకి ఈజీగా ఫాలోయింగ్ ఎక్కువుంటది. సో, వాళ్ళొక సెలబ్రిటీ స్టేటస్ కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు బాగా ఆడినా, ఆడకపోయినా వాళ్ళకిష్టమైన యాక్టర్ కాబట్టి ఓటింగ్ పడుతదక్కడ. ఎట్లా ఆడినా కూడా. మరిక్కడ ఓటింగ్ అనేది ఎలా పడుతుంది? ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అనేది నాకొక డౌట్. సో, మరి ఆ ఓటింగ్ అనేది వీళ్ళ గేమ్ ప్రకారం చేంజ్ అవుతదా? ఇప్పుడు కామనర్స్‌గా ఇద్దరే ఉన్నారు. కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్. సో, వాళ్ళిద్దరిలో విన్నర్, రన్నర్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ అండ్ ఇంకా బయట ఆడియన్స్ వాళ్ళకి ఇస్తారా? లేదు ఫ్రెండ్లీగానే ఎంతో ఫ్రెండ్‌షిప్‌తో ఫస్ట్ నుంచి టాప్‌లో ఉన్న కళ్యాణ్, తనూజ ఒక మంచి బాండింగ్‌తో, ఒక అండర్‌స్టాండింగ్‌తో ఇప్పటివరకు ఉన్నారు. ఇంకా అలాగే ఉంటారు. సో, వాళ్ళిద్దరే విన్నర్ రేస్‌లో ఉండే ఛాన్స్ ఉందా? సూట్‌కేస్ ఎవరు తీసుకువెళ్తారు? సూట్‌కేస్‌కి సంబంధించి ఎవరైనా టెంప్ట్ అవ్వచ్చు. ఒక్క తనూజ తప్ప అని నేనైతే అనుకుంటున్నాను. సో, మరి సూట్‌కేస్ ఎవరు తీసుకొని వచ్చేస్తే వాళ్ళకి సూట్‌కేస్ వర్త్ వాళ్ళు తీసుకొని రావడం అనేది మీరు అనుకుంటున్నారు. సో, మీకింకా ఫైనల్‌గా వచ్చింది కాబట్టి ఇంకా 3 డేసే ఉంది కాబట్టి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అయితే ఆ 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్‌కి ఒక క్రెడిట్ అనేది ఓకే. ఇది వర్త్ ఈయన విన్నర్ అయితే అనేది మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.